సునంద శశికాంత్‌తో ఇలా అంటూ ఉంటుంది. మనం ఏదో ఒకటి చేసి అలేఖ్యని ఈ ఇంట్లో నుండి వెంటనే పంపించేయాలండి అని చెప్పి అంటుంది. ఇంతలో అటుగా జీవన వస్తుంది. జీవన వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఈ అలేఖ్య ఎవరు అని చెప్పి అలా చాటుగా వింటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శశికాంత్ ఇలా అంటూ ఉంటాడు. మనం అలేఖ్యని పంపిస్తాం కాదనను. ఆ అలేఖ్య దివ్యనే అసలైన అలేఖ్య అని ఎవరికీ తెలియకముందే మనం ఇక్కడి నుండి అలేఖ్యని పంపించేయాలి. దివ్య అనే అమ్మాయి అలేఖ్య అని అందరికీ తెలిస్తే ఏం జరుగుతుందో. మన ఆదిత్య గాఢంగా ప్రేమించిన అమ్మాయి అలేఖ్య అని, తనే దివ్య అని తెలిస్తే ఆనంది ఏమైపోతుంది? అసలు ఆనందికి నిజం తెలియకుండా మనం చాలా జాగ్రత్త పడాలి అని చెప్పి శశికాంత్ అంటాడు. అది వినగానే సునంద అయితే ఇవన్నీ జరగకముందే మనం అలేఖ్యని పంపించేయాలని చెప్పి సునంద అంటూ ఉంటుంది. ఇక ఇదంతా విని జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఆ దివ్య అనే అమ్మాయి బావగారు గతంలో ప్రేమించిన అమ్మాయా? ఈ విషయం తెలియక ఈ 2 రోజుల నుండి నేను సతమతం అయిపోతున్నానే. ఇప్పుడు తెలిసింది కదా అసలైన నిజం అని చెప్పి తనైతే చాలా సంబరపడుతూ ఉంటుంది. ఈ విషయం వెంటనే వెళ్ళి ఈ కుట్టికి ఎలాగైనా సరే ఈ నిజం తెలిసేలా చేస్తానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న సునంద ఇలా అంటూ ఉంటుంది. ఈ విషయం ఎవరికీ తెలియకముందే మనం అలేఖ్యని పంపించేయాలండి, ఎవరికీ చెప్పకూడదు కూడా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే జీవన అయితే ఎందుకు తెలియకుండా ఉంటుంది అత్తయ్య? ఈ నిజాలు 2 నా 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 చెవున పడ్డాయి కదా, నేను ఎలాగైనా సరే ఈ నిజాన్ని బయట పెడతాను. కుట్టి ముందే ఇవన్నీ నిజాలన్నీ బయటపడేలా చేస్తాను, చూస్తూ ఉండండి. జీవన అంటే ఏంటో నిరూపిస్తానని చెప్పి అనుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.